దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్త జీఎస్టీ విధానం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ స్లాబులు వచ్చే వరకు కస్టమర్లు వెయిట్ చేస్తుండటంతో ఎలక్ట్రానిక్స్, కార్లు, బైకులు, ద్విచక్ర వాహనాలు షోరూంలు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్లపై 9%, బైక్స్పై 7%, ఎలక్ట్రానిక్స్ ధరలు 5% తగ్గనున్నాయి. ఇక దసరా, దీపావళి ఆఫర్లతో ఒక్కసారిగా కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మారుతి సుజుకి డీలర్ ఆదర్శ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మధుతో రవికుమార్ ఫేస్ టు ఫేస్. జీఎస్టీ కొత్త విధానం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కస్టమర్లు కొత్త స్లాబ్ కోసం వెయిట్ చేస్తూ ఇటు షోరూంలలో కొంత విలువలాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం కరీంనగర్లోని బిగ్గెస్ట్ ఆటోమొబైల్స్ ఏదైతే మన ఆదర్శ ఆటో ఏవెట్స్ షోరూంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏదైతే షోరూమ్ చీఫ్ మేనేజర్ ఇక్కడ ఉన్నారు, ఆయనతో మధు గారు ఉన్నారు. మనతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధు గారు, ఇప్పుడు జిఎస్టీ కొత్త విధానాలు రాబోతున్నాయి కాబట్టి కస్టమర్లు ఏ రకంగా ఉన్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము మా మారుతి డీలర్షిప్స్ తరఫున. ఎందుకంటే కస్టమర్స్కి అత్యంత బెనిఫిట్ అయ్యే టైం ఇది. యాక్చువల్లీ స్మాల్ కార్స్కి ఎటువంటి మా దగ్గర ఉన్న స్మాల్ కార్స్ ఆల్టో కానివ్వండి, సెలీరియో, వ్యాగనార్, ఎస్ప్రెసో కానివ్వండి, స్విఫ్ట్, డిజైర్, ఈవెన్ ఈకో కానివ్వండి, ఇటువంటి మోడల్స్కి 28% స్లాబ్ ఉన్నదాన్ని ఇప్పుడు 18% స్లాబ్కి కుదించారు. కాబట్టి దాన్ని కస్టమర్స్కి అత్యంత బెనిఫిట్ ఇవ్వడంలో మేము సహాయం చేయగలుగుతున్నాము. ఎందుకంటే మీరు ముఖ్యంగా చూడగలిగితే ఈ స్మాల్ కార్స్లో 1,42,000 వరకు బెనిఫిట్స్ పొందుతున్నారు, జిఎస్టీ బెనిఫిట్స్ పొందుతున్నారు కస్టమర్లు. సో ఈ అవకాశాన్ని గత వారం రోజుల నుంచి మా షోరూమ్స్లో, మా డీలర్షిప్స్లో వాకిన్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ గణనీయంగా పెరిగాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఒక 5 నుంచి 6% ఎక్కువ ఎంక్వైరీస్ రావడం వల్ల 5 నుంచి 6 టైమ్స్ ఎంక్వైరీస్ పెరిగాయి. దానివల్ల గత వారం రోజుల్లోగా మేము 250 బుకింగ్స్ తీసుకున్నాము ఈ నేపథ్యంలో. అండ్ దసరా, దివాళీ ధమాకా ఆఫర్స్ కూడా మారుతి ప్రొవైడ్ చేస్తుంది. హైయెస్ట్ ఆఫర్స్ చూసుకుంటే ₹1,00,000 లేదా లైఫ్ ట్యాక్స్ వేవర్, అంటే ఒక వెహికల్ పర్చేజ్ చేస్తే దానికి లైఫ్ ట్యాక్స్ ఎంతైతే గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుందో అంతకు సరిపడా ఆఫర్లు మారుతి ప్రొవైడ్ చేస్తుంది. దానికి తోడు ఈ దసరా, దివాళీకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి 3 crores వర్త్ ఆఫ్ స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా మేము కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చాము. సో దీంట్లో భాగంగా కస్టమర్లకి అటు జిఎస్టీ బెనిఫిట్స్ కానివ్వండి, ఇటు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆఫర్స్ కానివ్వండి, 2 కలుపుకుంటే 1,84,000 వరకు ఒక కస్టమర్కి లబ్ధి పొందే అవకాశం ఉంది. సో దీన్ని ఇంతవరకు ఈ లాస్ట్ 1.5 yearలో ఎవరైతే కస్టమర్లు కొనాలి అనుకునే కస్టమర్లు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు ముందుకొచ్చి ఇప్పుడు కారు కొనుక్కుంటే వాళ్ళకి ఎంతో లాభదాయకంగా, అండ్ దాంతోపాటు లాభంతో పాటు దసరాకి వాళ్ళకు కొత్త కారు, ఎందుకంటే తెలంగాణలో ది బిగ్గెస్ట్ ఫెస్టివల్, పెద్ద పండగ అంటే దసరా పండగ. ఈ పండగకి కారు వాళ్ళ ఇంటి ముందు ఉంటే వాళ్ళ సంబరాలు కూడా ఎన్నో విధంగా సంబరాలు చేసుకుంటారు. సో అందరూ కలిసి ఆ సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక. అండ్ సో ఇది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము మా డీలర్ సైడ్ నుంచి కానివ్వండి, మా డీలర్ స్టాఫ్ సైడ్ నుంచి కానివ్వండి. సో ఈ సదుపాయాలను కస్టమర్స్ తొందరగా వాడుకోవాలి. ఎందుకంటే దసరా దివాళీకి లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్ ఫ్లో ఎక్కువ ఉంది, బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. దీన్ని ఎంత తొందరగా మీరు కస్టమర్స్ బుకింగ్ చేసుకుంటే అంత వీలుగా మేము తొందరగా సప్లై ఇవ్వగలము. ఎందుకంటే దసరా టైంలో ఇంకా ఫ్లో పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి 22 తారీఖు నుంచి మేము ఒక 22 తారీఖు రోజే మాకు ఇప్పటి వరకు వచ్చిన బుకింగ్స్కి అగైనెస్ట్ చూసుకుంటే ఒక సింగిల్ డేనే 150 కార్ల డెలివరీకి ప్లాన్ చేసి లైనప్ చేసి పెట్టాము. సో ఈ ఫ్లోని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎవరైనా కస్టమర్స్ కారు కొనాలి పండగకి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుకింగ్ చేసుకొని వాళ్ళ వెహికల్ని వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు దసరాకి కావాల్సిన టైంకి మేము డెలివరీ ఇచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇది మొత్తానికైతే కరీంనగర్లోని అన్ని షోరూంలతో పాటు, అంటే ఇటు ఆదర్శ షోరూంతో పాటు ఇటు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షోరూమ్స్ కూడా ఇటు విలవెల్లాడిపోతున్నాయి. అయితే ఏదైతే జిఎస్టీ 22 నుంచి ఈ నెల 22 నుంచి జీఎస్టీ కొత్త విధానం రాబోతుంది కాబట్టి ఇటు కస్టమర్లు
వచ్చే కొత్త స్లాబ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిట్ చేయడంతో పాటు ఇటు కొన్ని షోరూమ్లు, ఎలక్ట్రానిక్ షోరూమ్తో పాటు ఇటు 2 వీలర్ షోరూమ్స్ కూడా కొంత విలవిలలాడిపోతున్నట్టు తెలుస్తుంది. కానీ మొత్తానికైతే ఏదైతే రానున్న రోజుల్లో ఇటు దసరా, దీపావళి పండుగ రానున్న సందర్భంగా ఇటు కస్టమర్లు కూడా పెరిగే ఛాన్సెస్, అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగానన్ టీవీ, కరీంనగర్ నుండి.